చేయాలి, సహాయం చేయాలి. నేను ఇంకా బాగా స్నోలు పూసుకున్నా, పౌడర్లు పూసుకున్నా, టాయిలెట్ అయినా అందంగా ఉండాలంటే ఆ అందం ఎవరికి మెప్పు కలిగేరు. 10 మందికి మేలు చేస్తే అప్పుడు నువ్వు ముందే వెళ్ళిపోయినా వెనకని చెప్పుకుంటారు. ఆ మనిషికి చాలా గొప్పవాడు. ఇప్పుడు డొక్కా సీతమ్మ ఉంది, ఆమె గోదావరి ఒడ్డున ఎంతమంది బాటసార్లు పోయినా ఆ రోజుల్లో నడిచిపోయేవాళ్ళు. ఏ ఊరికైనా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఎంతమంది వచ్చినా ఎప్పుడు వండుతూ ఉండేది, పెడుతూ ఉండేది. ఇప్పుడు ఆమె పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంది, డొక్కా సీతమ్మ అని. ఆమె అన్నదానం రెయ్యి లేదు, పొగులు లేదు, ఎంత ఓపికగా చేసి ఎంతమంది వచ్చినా పెట్టేదట. ఆ పెట్టే గుణం ఉండాలి, ఏదో పెట్టేయటం కాదు. ఏదో ఉన్నప్పుడు ఎప్పుడో నేను పెడితే దానం చేయాలి, ధర్మం చేయాలని ఏదో ఎప్పుడో ఒకరోజు తీసి 10 రూపాయలు ఎవరికన్నా ఇస్తే దానం ధర్మం అయిపోదు. ఆ డొక్కా సీతమ్మలాగా పెట్టే గుణం ఉండాలి. అట్లా మాదిరి ఎంతోమంది ఉంటారు. డొక్కా సీతమ్మ ఒకటే కాదు, చాలామంది ఉంటారు చరిత్రలో. ఇక అర్ధరైతుల్లో గోదావరి రోడ్డు